హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. కాజల్ కార్తిక రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. 2 hours 13 minutes ఉంటుంది. సో ఈ మూవీ చూశాక ఇంకోసారి ఇలాంటి మూవీస్ చూడొద్దన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. సో మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో మూవీ స్టార్టింగ్లోనే మనకి రెజీనా గారు అయితే కనపడుతున్నమాట. రెజీనా గారు ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ చదవాలనుకుంటారు. లైబ్రరీకి వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఒక ఓల్డ్ పుస్తకం చదవాలని చెప్పి 100 ఏళ్ళ వెనక్కి వెళ్ళిన ఒక పుస్తకాన్ని అయితే తీసుకొని చదువుతారు అనమాట. హైలైట్ ఏంటంటే వాల్మీకి రామాయణాన్ని చూడకుండా రామాయణం ఎలా రాశారో ఈ బుక్లో కూడా ఏంటంటే ముందు జరగబోయే సిచ్యువేషన్స్ అంటే 100 ఏళ్ల క్రితం రాసింది కదా, ఇప్పుడున్న కరోనా వస్తుందని చెప్పి ఆ సిచ్యువేషన్లో ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పి ఇలాంటి ఒక 5 స్టోరీలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఒక 5 స్టోరీలు అందులో రాసుంటాయి. అది ఒక్కొక్క స్టోరీ అయిపోగానే రజనీ గారి కళ ముందు అలా కనపడుతూ ఉంటారనమాట. సో ఇవి బట్ ఈ స్టోరీస్ ఏవైతే ఉన్నావో చాలా వరస్ట్ ఉంటాయి. నాకు ఒక 2 స్టోరీస్ అయితే వీటికంటే యూట్యూబ్లో వీడియోస్ బెటర్ కదా బాబు అన్నంత ఫీల్ వచ్చింది. రొటీన్ అంటే రొటీన్ ఎక్స్పెక్టెడ్. ప్రతిదీ ఏం జరుగుద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఒక్క సీన్ కూడా అనిపించదు. అండ్ లాస్ట్ స్టోరీలో అసలు కాజల్ గారు కూడా అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారో, ఆమె ఎందుకు చేశారో కూడా నాకైతే అర్థం కాలేదు. యాక్టింగ్కి స్కోప్ ఉంది, బట్ కాకపోతే ఆ ఒక్క స్టోరీ మీద మిగతా స్టోరీలు అన్నీ కలిపి మూవీ అయితే నిలబడదు కదా. సో అసలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు మూవీ. చాలా తొందరగా అయిపోతే బాగుండు అనిపించింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఒకవేళ చూడాలనుకుంటే అంటే ఏదో కొంచెం హర్రరు దయ్యాలను చూపించి హర్రర్గా ఏదో భయపెడదాం, కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్దాం అని ఏదో ట్రై చేశారు. బట్ ఎక్కడా కూడా కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. అది ప్రతిదీ కూడా మనం ఏదైతే అనుకుంటామో ఎక్స్పెక్ట్ చేస్తామో అవే కనపడుతూ ఉంటుంది అనమాట. కొత్తగా అయితే ఏం లేదు అండ్ రొటీన్గా అనిపించింది నాకైతే. కాజల్ కార్తిక మీరు చూడాలనుకుంటే మాత్రం ఆహాలో అవైలబుల్గా ఉంది, వాచ్ చేసేయండి. రివ్యూ నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.